హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నందని. ఈరోజు నేను పల్లి అచ్చు ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే మంచిగా ఈజీగా తినేయచ్చు. అంటే పల్లి చెక్క కొంచెం గట్టిగా ఉంటుంది కదా తినేటప్పుడు, ఇది మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి తినటానికైతే. ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే సూపర్గా తినేయచ్చు అనమాట. ఈ పల్లి అచ్చుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయిని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కిలో వరకు పల్లీలని తీసుకున్నాను. ఈ పల్లీలు వేయించేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ లోపల వరకు పల్లి వేగేలా బాగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు అయినా సరే ఈ పల్లీలు వేగటానికి టైం పడుతుందండి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కలరు వచ్చిన తర్వాత ఒక పల్లీని ఈ విధంగా చూశారు కదా, పైన ఉన్న పొట్టు పోవాలి. అలాగే ఈ విధంగా 2 బద్దలుగా అవ్వాలి. అంతవరకు కూడా సిమ్లో పెట్టేసి స్టవ్ని పల్లీలని మంచిగా వేగేంత వరకు ఇలా వేయించుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన పల్లీలని ఒక క్లాత్లో కానీ లేదా చాటలో సరైనా వేసుకొని వీటిపైన ఉన్న పొట్టుని తీసేసుకొని అలాగే 2 బద్దలుగా చేసుకొని ఉంచుకోండి. పొట్టు పోవడానికి ఇలా క్లాత్లో వేసుకొని చపాతీ కర్ర పెట్టి రుద్దినామంటే పొట్టు అన్నది ఈజీగా ఊడిపోతుంది. అలాగే 2 ముక్కలుగా కూడా అవుతుంది. చూశారు కదా, ఇప్పుడు ఇలా అవిన వీటిని ఒక చాటలో వేసుకొని పూర్తిగా చెరిగి ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండండి. చూశారు కదా, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం పాకం పట్టక ముందే ఈ పల్లీలని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. పల్లీలు పక్కన ఉంచేసుకొని ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం ఒక గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని పోసి బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరిగించుకోండి. ఇప్పుడు ఈ విధంగా కరిగిన బెల్లాన్ని మనం వడపోసుకుందాం. ఏ గిన్నెలో అయితే మనం పాకం పట్టుకుంటామో ఆ గిన్నెలోకి ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా పోసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా కళాయిని మళ్ళీ పెట్టేసుకొని ఈ వాటర్ అంతా కూడా టీ గంటలో పోసుకొని వడపోసుకోండి. అలా ఏమన్నా నలకలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అందువలన చూశారు కదా, మొత్తం మట్టే ఉంది, అందుకని ఈ విధంగా వడగట్టుకోండి. ఇప్పుడు దీనిని కూడా బాగా పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని పాకాన్ని చెక్ చేసుకుందాం. ఈ విధంగా పాకం వాటర్లో వేసుకొని ఒక 5 సెకండ్స్ ఉంచిన తర్వాత పాకాన్ని ఈ విధంగా చూసుకోండి. ఈ పాకం అన్నది మనం ఈ విధంగా చేతిలోకి వచ్చి ఇలా ఉండవ్వాలన్నమాట. చూశారు కదా, ఈ విధంగా చేతిలోకి వచ్చి ఇలా అయిందంటే వచ్చినట్టే. అంటే పల్లి అచ్చు పాకం అయితే ఈ విధంగా వాటర్లో వేసిన తర్వాత మనం ఈ విధంగా చేతిలోకి తీసుకొని ఇలా బాల్ లాగా అయ్యిందంటే పల్లి అచ్చు పాకం అయితే ప్రిపేర్ అయినట్టే. చూశారు కదా, ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. మీకు నచ్చితే దీంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆపేసుకొని ముందుగా ఎంచుకున్న పల్లీలని కూడా వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలుపుకొని వెంటనే మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. మనం ముందే నెయ్యి రాసి పెట్టుకోవాలండి ప్లేట్కి అయితే. ఈ విధంగా నెయ్యి రాసిన ప్లేట్లోకి వెంటనే బెల్లం పాకంలో కలుపుకొని ఈ పల్లీని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఎందుకంటే ఇది వెంటనే చల్లారి గట్టిగా అవుతుంది, అందుకని ఈ విధంగా వేసేసుకొని దీన్ని మొత్తం కూడా ప్లేట్కి అయితే మొత్తం స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా లేదు అంటే నెయ్యి ఒక బౌల్కి నెయ్యి రాసుకొని మొత్తం కూడా ఈ విధంగా అనుకోండి, సమానంగా ఉంటుంది. చూసారు కదా, ఈవెన్గా మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇలా గిన్నెకి నెయ్యి రాసుకొని అయినా సరే ఇలా అనుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచారంటే పల్లి అచ్చు అయితే రెడీ అయిపోతుంది. ఇది వెంటనే చల్లారిపోతుంది కాబట్టి పల్లి అచ్చు త్వరగానే ప్రిపేర్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూడండి. దీనిని తీయటానికి ముందుగా చాక్ తోటి చుట్టుపక్కల మొత్తం కూడా సైడ్లు మొత్తం కూడా కొంచెం లూజ్ చేసిన తర్వాత దీనిని తీసుకున్నామంటే ఈజీగా ఊడొస్తుంది అన్నమాట.
పల్లి అచ్చుకి అలాగే పల్లి చిక్కికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి పాకం. పల్లి అచ్చు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి చేతికి ఉండొస్తే సరిపోతుంది, కానీ పల్లి చిక్కీ రావడానికైతే పాకం ముదురు పాకం రావాలి. అంటే మనం చేతిలోకి తీసుకొని ఇలా ఇరగ్గొడితే పల్లి చిక్కీకి అయితే పాకం అన్నది ఇరిగిపోవాలి, అప్పుడు పల్లి చిక్కీ రెడీ అవుతుంది. అదే పల్లి అచ్చుకైతే చేతిలోకి ఉండలాగా వచ్చి మెత్తగా ఉన్నట్టయితే పల్లి అచ్చు ప్రిపేర్ అవుతుంది. ఈ రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అందుకని చూసి చేసుకోవడమే అంతే. ఇప్పుడు ఇలా కొంచెం చాకుతోటి లూజ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా ఎలా ఊడొచ్చిందో. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ, కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారు కదండి, అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళైనా సరే ఈజీగా తినేయచ్చు. ఎటువంటి పంటి నొప్పి ఉండదు, ఏది ఉండదు కూడా, అంత మెత్తగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.